వైకే వాళ్ళే ఖచ్చితంగా వాడాలి, లేకపోతే ఇంక మన పరిస్థితి ఇదే. బాగా డ్యామేజ్ అన్నది. ఇప్పుడు 3 సార్లు కొట్టారు కదా ఇప్పుడు మీరు వాయంత్ర ఆయుష్ కానీ వాయంత్ర వైకే స్టార్ కానీ వాయంత్ర కానీ, ఇప్పుడు మీరు ఏమేమి గమనించారు ఈ వాయంత్ర కాంబినేషన్లో వాడడం వల్ల? వాయు యంత్ర వాడటం వల్ల మా బాబాయి సౌండ్ పార్టీ ఆయన బాగానే చేస్తుంటాడు. ప్రతిసారి తెగులు మందు అనేవాడు, కానీ నేను ఆ తెగులు మందు అనేది ఎట్లుంటుంది కాబట్టి నాకు తెలియదు. వాయు యంత్ర ఈ వైకే వాళ్ళు వాడిన తర్వాత తెగులు మందు అనేది లేదు, పూత పిందకి వచ్చేదానికి స్పెషల్గా కొట్టాల్సిన పని లేదు. దీనివల్లనే అన్నీ వస్తున్నాయి. పూత పింద వస్తుంది, తెగులు మందు కొట్టే పని లేదు, ఏదీ లేదు. మాక్సిమం మీకు పూత కానీ కాపు కానీ మొత్తం దీనికే సెట్ అవుతుంది. మొత్తం దీనికే సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు దీనివల్ల ఇప్పుడు ఈ వాయంత్ర కాంబినేషన్లో ఈ వైకే మందులు వాడడం వల్ల ఇప్పుడు మీరు దోమకు కానీ పురుగు కానీ వేరే మందులు ఏమైనా వాడారా? దీంట్లో వేరేది అవసరం లేదు. అసలు వేరేది మనం వేరే పెస్టిసైడ్స్ వాడాలంటే దాంట్లో పూత పిందకి ఒకటి వాడాలి, మళ్ళీ తెగుళ్ళకి వాడాలి, మళ్ళా నల్లికి దోమకి వాడాలి, ఇట్లా వాడాలి. కానీ ఇది వైకే స్టార్ ఒకటే వాడి దాంట్లో ఉన్న పరిస్థితిని బట్టి తర్వాత ఆయుష్ కానీ ఆరోగ్య కానీ వైకే స్టార్ కానీ ఇట్లాంటివి వాడుకుంటే అసలు ఎటువంటి వేరే ఏం అవసరం లే. అది నాకు కూడా 4 షీట్స్ వాళ్ళది విచ్చి విన్నని లేకపోతే ఇది రెక్కలతో ఒకటి ఉంది చూడు, అవి ఇవి కొట్టాలని చెప్తున్నారు. కానీ వాటన్నిటికంటే కూడా ఈ దగ్గర కాపు వచ్చింది చూడండి. కాకుండా ఎంత దగ్గరగా కాపు వస్తుందంటే ఈ మాత్రం కాసిందంటే వైకే వాళ్ళే, అంతేనండి. ఈ ఏరియాలో ఇప్పుడున్న ఈ ఫీల్డ్లో మీ ఏరియా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ఫీల్డ్లో ఈ మాత్రం కాసిందంటే వీటి వల్లే అంటే వీటి వైకే వాళ్ళనే. మేమైతే ఇంక వైకే అంతే. ఒక మాటలో చెప్పాలంటే రైతు బాగుండాలంటే వైకే అంతే, అంతేనండి. సరే ఇప్పుడు మనం ఇది చూసాం కదా, మన మందులు కొట్టింది. ఇప్పుడు మన మందులు కొట్టుకున్న వేరే ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్కి వెళ్దాం, దాని గురించి చూద్దాం. ఓకేనా? ఇది మా మామయ్యదండి. ఇప్పుడు దాకా చూసింది నా ఫీల్డ్, వైకే వాళ్ళ వాడిని ఫీల్డ్ అది. వైకే వాడకుండా ఉన్నటువంటి వాళ్ళది. వైకే దానికి మన దానికి తేడా ఇదేనండి. వాళ్ళ దానికేమో ఇట్లా అయిపోయింది, మనదేమో నెంబర్ 1గా వైకే వాడటం వల్లనే అట్లా ఉంది. లేకపోతే మాది ఇంతే ఉండేది. ఆ వైకే వాళ్ళకి నెంబర్ 1గా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. వైకే వాళ్ళకి ఖచ్చితంగా వాడాలి, లేకపోతే మన పరిస్థితి ఇదే. బాగా డ్యామేజ్ అన్నది.